హాయ్ హలో వెల్కమ్ టు జేట్ న్యూస్. తమిళనాడు అనగానే మనందరికీ ద్రవిడ పార్టీల పాలనే గుర్తుకొస్తుంది, అవునా? తమిళనాడును గత 6 దశాబ్దాలుగా 2 పార్టీలు అంటే డిఎంకే, అన్నా డిఎంకేలు మాత్రమే పాలిస్తున్నాయి. 1967లో అన్నాదురై నుంచి మొదలుకుని ప్రస్తుతం ఎంకే స్టాలిన్ వరకు ఆ 2 పార్టీలే తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్నాయి. అది మీకు కూడా తెలుసు. గతంలో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన కాంగ్రెస్ అయినా కానీ గత 12 ఏళ్లుగా దేశంలో బీజేపీ శరవేగంగా విస్తరిస్తున్నా కానీ తమిళనాడులో మాత్రం ఆ 2 పార్టీలు అడుగు కూడా పెట్టలేకపోయినాయి. అధికారంలో ఉన్న పార్టీకి కాంగ్రెస్ మద్దతు పలికినప్పటికీ సొంతంగా మాత్రం గెలవలేకపోయింది అక్కడ. దీంతో గత 60 ఏళ్లుగా తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల హవా మాత్రమే కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు 2 ఏళ్ల ముందు తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించిన విజయ్ డిఎంకే, అన్నా డిఎంకేలను చిత్తు చేస్తూ అధికారం వైపు దూసుకెళ్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తన పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ఈ క్రమంలోనే తమిళనాడులో కొనసాగుతున్నటువంటి ద్రవిడ పార్టీల ఆధిపత్యాన్ని విజయ్ బద్దలు కొట్టారు. తమిళనాడు రాజకీయాల్లో ఎవరు ఊహించని విధంగా విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ తాజా ఎన్నికల్లో పెను సంచలనం సృష్టించింది. సోమవారం వెలువడినటువంటి ఫలితాలు తమిళనాట సరికొత్త రాజకీయ చరిత్రను లిఖించాయి. దీంతో గత 6 దశాబ్దాలుగా తమిళనాడులో ద్రావిడ పార్టీలైనటువంటి డిఎంకే, ఏఐఏడిఎంకేల మధ్య సాగుతున్నటువంటి రాజకీయ ఆధిపత్యానికి విజయ్ చెక్ పెట్టినట్లుగా అర్థం చేసుకోవచ్చు. గతంలో 2019, 2024 లోక్సభ ఎన్నికలతో పాటు 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే పార్టీ ఈసారి కూడా ఫేవరెట్ గా బరిలోకి దిగగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కూడా డిఎంకేనే విజయం అని చెప్పి తేల్చి చెప్పాయి. ఇక డిఎంకే విజయంపై స్టాలిన్ పూర్తి ధీమా వ్యక్తం చేసినప్పటికీ ఫలితాలు మాత్రం తారుమారయ్యాయి. మరోవైపు 2016లో జయలలిత మరణం తర్వాత క్రమక్రమంగా బలహీనపడుతున్నటువంటి అన్నా డిఎంకే మాత్రం ఈ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నాలు చేసింది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, పార్టీలో కీలక నేతలుగా ఉన్న కేఏ సెంగోట్టయన్, పన్నీర్ సెల్వం వంటి వారు రాజీనామా చేసి ఇతర పార్టీల్లోకి వెళ్ళటం వంటి పరిణామాలు ఎడప్పాడి పళనిస్వామికి పెను సవాలుగా మారాయి. ఇక విజయ్ తన ఎన్నికల ప్రచారంలో ద్రవిడ అస్తిత్వాన్ని, పెరియార్ సామాజిక న్యాయ సిద్ధాంతాలను నమ్ముకుంటూనే తమిళనాడు ప్రజలకు 6 దశాబ్దాల తర్వాత ఒక కొత్త ప్రత్యామ్నాయ పార్టీని చూపించాడు. అన్నాదురై, ఎంజీఆర్ వంటి దిగ్గజాల ఆశీస్సులు తనకు ఉన్నాయని పేర్కొంటూనే తమిళ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసి విజయాన్ని సాధించారని చెప్పొచ్చు. 1967లో ఎం భక్తవత్సలం కాంగ్రెస్ పార్టీ తరఫున చివరిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అన్నాదురై డిఎంకే పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా గెలిచి తమిళనాట ద్రవిడ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇక అన్నాదురై తర్వాత కరుణానిధి డిఎంకే పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే అప్పటి వరకు డిఎంకేలో ఉన్నటువంటి ఎన్జి రామచంద్రన్ అదే ఎంజీఆర్ విడిపోయి అన్నా డిఎంకే పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చారు. అనంతరం మళ్ళీ కరుణానిధి, జయలలిత, పన్నీర్ సెల్వం, పళనిస్వామి, ఎంకే స్టాలిన్ గత కొన్ని దశాబ్దాలుగా ఈ 2 పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకేలు మధ్యనే తమిళనాడు అధికార మార్పిడి అనేది జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే 1967 తర్వాత తొలిసారి ఇప్పుడు విజయ్ డిఎంకే, అన్నా డిఎంకేలకు అధికారాన్ని దూరం చేస్తూ టీవీకే పార్టీని గెలిపించారు. ఈ ఎన్నికలు అన్నా డిఎంకే పార్టీకి కొంత కోలుకునే అవకాశాన్ని ఇవ్వగా అధికార డిఎంకే పార్టీకి మాత్రం గట్టి ఎదురుదెబ్బగా మారాయి. గత 7 ఏళ్లలో వరుస విజయాలతో జోరు మీద ఉన్నటువంటి డిఎంకే పార్టీ ఈ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలోనే 1962లో కాంగ్రెస్ పార్టీ తర్వాత ఒక ద్రవిడేతర పార్టీ లేదా ఒక కొత్త పార్టీ తమిళ రాజకీయాల్లో ఇంతటి ప్రభావాన్ని చూపడం ఇదే తొలిసారి కావటం విశేషం.